అన్నదమ్ముల క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉంటుందో మన మనోజ్ గారు అయితే అలా చూపించగలిగారు. మన నారా రోహిత్ గారు అయితే నాణ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈడమ్మ ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాడినా ఇలాంటి స్టోరీలు కదా ఎన్నుకోవాల్సింది. ఏం చెప్పు ఆ స్టోరీ ఈ స్టోరీ సీత రాత అనుకున్నాడు, కానీ ఇలాంటి సినిమా బయట ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసిపోయాడండి బెల్లంకొండ గారు అయితే. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతను కొట్టేశాడు. 2 సాంగ్లు ఎవరో మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లంగారు అని పిలిచింది, అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది. చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. అక్కడ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది, దానికి భిన్నంగా ఉందండి ఫైట్. నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటుంది అంత, కానీ ఓవరాల్గా ఏర్కొట్టే సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చు. చాలా మంది భైరవం సినిమా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా ఎలా ఉంటుందా అయిందని అనుకున్నా. 8 years తర్వాత ఏంటంటే మంచు మనోజ్ అనే పర్సన్ లేకపోతే ఈ సినిమానే లేదు భైరవం సినిమా. నిజంగా ఓవరాల్గా మూవీ మొత్తంలో మెయిన్ హైలైట్ పర్సన్, మెయిన్ క్రూరత్వంగా డామినెంట్గా కనిపించిన పర్సన్ ఎవరనంటే మంచు మనోజ్ అని చెప్తా. నిజంగా ఏం యాక్టింగ్ అన్న అది, ఆ విలనిజం కానీ. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మామూలుగా బెల్లంకొండని కాస్త సెన్సిటివ్గా స్లో మోషన్లో చూపెట్టారు, కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది భయ బెల్లంకొండ మాస్ ర్యాంపేజ్. అబ్బా హీరో అంటే వీడరా బాబు అన్నట్టు అనుకున్నాము. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా తోపన్న. ముగ్గురిని 3 రకాలుగా బ్యాలెన్స్ చేసి చూపెట్టారు. మామూలుగా లేదు ఫైట్ సీను. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఒకటి ఎగరేస్తే అవతల నుంచి ఇంకోటి ఎగరేస్తాడు, మధ్యలో నుంచి అవతలకి ఎగరేస్తాడు. నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాల ఫైట్ సీన్ మాత్రం నిజంగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది బై ఆన్ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. కానీ నారా రోహిత్ గారిని సెకండ్ హాఫ్లో ఏంటంటే కాస్త నెగిటివ్ ఇంప్రెషన్లో కాస్త అదొక డిసప్పాయింట్ చేసి తప్పితే, కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆడియన్స్ అక్కడ కూడా హనుమాన్ జంక్షన్ లాంటి మూవీ అని ఇంచుమించు హనుమాన్ జంక్షన్ లాంటి మూవీనే అన్న. కాకపోతే హనుమాన్ జంక్షన్ అది పాత స్టోరీ. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ట్రెండ్లో వచ్చింది ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఇది. కాకపోతే ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కాన్సెప్ట్లో అర్థమైంది ఏంటంటే రేపటి నాడు నెక్స్ట్ వచ్చే తరమైనా సరే అందరం కలిసి ఉండేటట్టుగా నాకు మాట ఇవ్వరా అని చెప్పింది చూసిరా. అది చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. కానీ ఓవరాల్గా సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, ఓవరాల్గా మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ. ఈ సినిమాని చూస్తానన్న, తప్పకుండా చూస్తారు. కలేజా సినిమా అది ఎప్పటిదో పాత సినిమా, దానికి దీనికి ఏందన్న కంపారిజన్. కాకపోతే మంచు మనం కలేజాకి పోయినాయి అంటే అది పాత సినిమా ఇంకోటి అది. ఇప్పుడు ఇది కొత్త సినిమా. పబ్లిక్ టాక్ పాజిటివ్ రెస్పాన్స్ ఎట్లుంటుందో దాన్ని బట్టి. కానీ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందన్న. నాకు తెలిసి ఏంటంటే ఆడియన్స్ ఎవరు కూడా 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం సూపర్ అన్న, ఎక్సలెంట్. అసలు అది మాత్రం తోపు లెవెల్లో పెట్టిరని చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ వచ్చింది మే 30 లాస్ట్లో వీక్లో. నిజంగా నాకైతే ఒక కొత్త పండగ లాగా అనిపించింది థియేటర్లో అయితే. థ్యాంక్ యూ. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసిలో. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్లో. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్తున్నా, చాలా బాగా చేసిరు. మళ్ళా నారా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిరు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది, ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ తుమ్మలేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్కి సమానం తీసిండు డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ కాదు, ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి మంచిగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారి యాక్టింగ్ కానీ అదే సస్పెన్స్ ఉంటుంది. ముగ్గురులో విలన్ అని చెప్పడానికి ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. మేము చెప్పండి, అజయ్ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. సినిమా చెప్తున్నా కదా, బెల్లంకొండ సాయన మళ్ళొక కాంతారా మన తమిళ ఎంత అక్కడ ఎంత బాగా చేసిన యాక్టర్, మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు. ఫ్యూచర్లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సినిమా అయితే సాగు కొట్టాడు. కలేజా మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారు బ్రో, ఇది కూడా చూస్తారు. ఏముంది ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఏం ఆగిపోదు, ఈ సినిమా ఆగిపోదు. ఫ్యాన్స్ 2 సినిమాలు ఎంజాయ్ చేస్తారు. నేను కలేజాకి వెళ్తాను. కామెడీ అన్నీ పుష్పని కాంతారాని ఇలా కంపేర్ చేసుకుంటూ పోకూడదు. కాపీ అయితే కొట్టలేదు, ఎక్కువ లెంత్ కూడా పెట్టలేదు. షార్ట్ లెంత్లో ఎలా తీయాలో అలా తీశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కొత్తగా యాక్ట్ చేశాడు మూవీలో. ఎప్పుడు కొంచెం కామెడీగా ఉన్నాడు కానీ చాలా సీరియస్గా యాక్ట్ చేశాడు. ముగ్గురులో డామినేషన్ అంటే బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చే రేంజ్ ఏమో నారా రోహిత్కి ఇచ్చారు. మంచు మనోజ్కి మాత్రం హీరో కమ్ విలన్, మరి రెండు మనోడే సాగు కొట్టాడు. మధ్యలో నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఇద్దరికి సపోర్ట్ చేయలేక. హనుమాన్ జంక్షన్ బాగానే గుర్చేశారు. హీరో విలన్లు అయిపోయి లాస్ట్కి మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి ఒకరినొకరు మళ్ళీ అనవసరంగా ఇలా చేశారని ఫీల్ అవుతారు కదా. కొంచెం కంపేర్ చేయకుండా ఏ మూవీ తీయలేరు, కానీ ముగ్గురికి మంచిగా ఇచ్చాడు. మూవీ అయితే హిట్ మూవీ, ఖచ్చితంగా ఫ్లాప్ అని ఎవరు అంటారు.